బంగ్లాదేశ్‌తో ఒక ప్రమాదం. వాళ్ళ సైన్యం వచ్చి మనల్ని పీకేదేం లేదు. సరిగ్గా కొడితే పారిపోతారాళ్ళు. అంత శక్తివంతులాళ్ళు. వాళ్ళ దగ్గర పెద్ద సైన్యమేం లేదు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా బలమైనదేం గాదు. లంచాలు తీసుకొని వాళ్ళోళ్ళని ఇటు పంపిస్తారు. మన దగ్గర కూడా కొంతమంది లంచాలు తీసుకొని ఇటు రానిచ్చారు కాబట్టినే అంతమందయ్యారు. ఈ మధ్యన బీఎస్ఎఫ్ అధికారి అట్లాగే గదా! అరెస్ట్ అయ్యి అతని దగ్గర 70,00,000 క్యాష్ దొరికింది. ఆ తర్వాత ఇంటి దగ్గర 90,00,00,000 క్యాష్ దొరికింది. అంటే తప్పు చేశాడు. అట్లా తప్పే చేయకపోతే అంతమంది ఎట్లొస్తుంటారు కళ్ళెదురుగుండా? రానివ్వకూడదు గదా! అటోళ్ళు అంతే, ఇటోళ్ళు అంతే జరిగిపోయింది. ఇప్పుడైతే రిస్ట్రిక్షన్ చేస్తున్నారు. అంతా నడుస్తుంది. అది పక్కన పెడితే ఇదంతా ఇప్పుడెందుకు చెప్పాల్సొస్తుందంటే బంగ్లాదేశ్‌లో పెద్ద ర్యాలీ. భారత్‌కి వ్యతిరేకంగా. అక్కడున్న మత మూర్ఖుల ర్యాలీ. వాళ్ళేంటంటే గజ్వే హిందూ స్టైల్‌లోనే వాళ్ళకి అంటే అప్పట్లో హిట్లర్ గనక ప్రపంచ దేశాలను ఆక్రమించుకోవడానికి బ్రీతింగ్ స్పేస్ అనేవాడు. అంటే మా దేశంలో బాగా ఒత్తిడి ఎక్కువైపోయింది. జనాభా పెరిగిపోయారు. కాబట్టి మా వాళ్ళు ప్రశాంతంగా బతకడానికి మీ దేశాలు ఆక్రమించుకుంటామనేవాడు. అలాంటి దరిద్రపు లక్షణాన్నే ఇప్పుడు ఈ ముస్లిం దేశాలు పాటిస్తున్నటువంటిది. యూరప్ దేశాలకు పంపించింది అట్లాంటి బ్రీత్ స్పేసే. ఇండియాలోకి వచ్చేదది. ఇప్పుడు అట్లాంటి ఒక మార్చ్ నిర్వహిస్తున్నారు. బోర్డర్స్ దగ్గరకొస్తారు. వీళ్ళ ఉద్దేశ్యం ఏంటి? ఒక గొడవ. మామూలుగా అయితే సరిహద్దు దాటుతుంటే వాళ్ళోళ్ళే ఆపాలి. వాళ్ళోళ్ళు చూసి చూడనట్టు వదిలేశారనుకోండి, ఇటు చొరబడుతున్నారనుకోండి, త్రిపురలో చొరబడాలి. ఓవరాల్‌గా మన దగ్గర ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలు ఇక్కడ చొరబట్టం మిగిలినప్పుడు మనం కాల్చామనుకోండి, వందలు కాదు వేల మంది చస్తారు. అదిగో మా ప్రజల్ని చంపేశారని చెప్పడం బంగ్లాదేశ్ ఉద్దేశం. అలాగని చంపలేదనుకోండి, కాల్చలేదనుకోండి, లోపలికి ఎంటర్ అయిపోతారు. అదేమంటే అదిగో చూసారా ఆ కంచెలు కూడా ఏం చేయలేదని చెప్తారు. ఇట్లాంటి ఉన్మాదం నడపడానికి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద భావజాల యూనస్ భావజాల సంస్థలు ముందుకొచ్చి ర్యాలీలు బిగిల్ చేసినాయి. ఎందుకంటే ఆ దేశంలో ఇప్పుడు డెవలప్మెంట్ ఆగిపోయింది, గ్రోత్ ఆగిపోయింది, కరెంటు కోతలు, తిండి కష్టాలు, ఇవన్నీ డైవర్ట్ చేయాలంటే భావోద్వేగం సృష్టించాలి. ఇదివరకు పాకిస్తాన్ మీద భావోద్వేగంతో బంగ్లాదేశ్ ఏర్పడింది. ప్రశాంతంగా సాగినటువంటి ఆ జీవితంలో చిచ్చుపెట్టిన యూనస్ సాక్షిగా కొత్తగా సాగుతున్నది. గ్రేటర్ త్రిపుర అంటూ, గ్రేటర్ బంగ్లాదేశ్ అంటూ ఇట్లాంటి నినాదాలతో జరుగుతున్నటువంటిది. ఇది మనం ఎలా ట్యాకిల్ చేస్తామో చూడాలి.